హాయ్ స్టూడెంట్స్, జేఈఈ మెయిన్ 2025కి సంబంధించి ఎవరైతే ఈ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, అలాగే గత సంవత్సరం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారో వీరందరూ కూడా జేఈఈ 2025కి అయితే అప్లై చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత అండ్ మీరు జేఈఈ అడ్వాన్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. జేఈఈ మెయిన్స్ అనేది 2 సెషన్స్లో జరుగుతుంది. సో మనకి ప్రతి సంవత్సరం జనవరిలో ఒక సెషన్ ఉంటుంది, అలాగే ఏప్రిల్లో ఒక సెషన్ ఉంటుంది. ఆ 2 సెషన్స్లో ఏవైతే ఏ సెషన్లో మీకు ఎక్కువ పర్సంటేజ్ వచ్చిందో ఆ సెషన్ పర్సంటేజ్ మాత్రమే క్రైటీరియాగా తీసుకోవడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని జేఈ అడ్వాన్స్డ్కి జేఈ మెయిన్ రాసినటువంటి కంప్లీట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి అందరు స్టూడెంట్స్లోంచి ఆల్ స్టూడెంట్స్లోంచి 2.5 లక్షల మందిని జేఈ అడ్వాన్స్ రాసుకోవడానికి ఎలిజిబుల్ చేస్తారనమాట. సో ఆ 2.5 లక్షల మంది మీ పర్టికులర్ కేటగిరీలో ఎంతవరకు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీ అయినట్లయితే ఓపెన్ కేటగిరీ వాళ్ళని ఒక 35,000 మంది స్టూడెంట్స్ని తీసుకోవాలి అనుకుందాం. ఆ 35,000 మంది అంటే టాప్ నుంచి 35,000 మందిని కౌంట్ చేసుకుంటూ వస్తారు. అంటే 100% నుంచి 99.9, 99.8, 99.7 అలా ఆ పర్సంటేజ్లో నుంచి కౌంట్ చేసుకుంటూ ఎక్కడి వరకు వస్తారు? 35,000 స్టూడెంట్స్ వచ్చేంతవరకు కౌంట్ చేస్తారు, కట్ ఆఫ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 35,000 స్టూడెంట్స్ 90% వరకు వచ్చింది అనుకో, పైనుంచి కిందికి 90% ఈజ్ ద కట్ ఆఫ్ ఫర్ ఓపెన్ కేటగిరీ. లాస్ట్ ఇయర్ అయితే 93% వచ్చింది, మీకు తెలిసే ఉంటుంది అది. సో అలా కట్ ఆఫ్ పర్సెంటేజ్ నిర్ధారించి అంతమందిని ఎలిజిబుల్ చేస్తారు అడ్వాన్స్ రాసుకోవడానికి. ఓకేనా? సో ఇప్పుడు దీనికి సంబంధించి జేఈఈ మెయిన్ 2025కి సంబంధించి చాలామంది మొన్నటి వరకు అయితే వీడియోస్ చేశారు. అండ్ సో 10 రోజుల్లో, రానున్నటువంటి 10 రోజుల్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మేజర్గా నేను ఈ వీడియో చేయడానికి గల కారణం, ఈ 10 డేస్లో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అనేది చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. ఎందుకంటే ముఖ్యంగా హాస్టల్లో చదివేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ పేరెంట్స్ దూరంగా ఉంటారు. అండ్ మీ యొక్క డీటెయిల్స్ని ఫిల్ చేసి ఇవ్వండి అని చెప్పేసి కాలేజ్ వాళ్ళు ఒక ఫార్మేట్, అంటే జేఈ అడ్వాన్స్ అప్లై చేయడం కోసం ఏమేమి వివరాలు అడిగారో ఒక అప్లికేషన్ చూసి అందులో అన్నీ ఒక టైప్ చేసి ప్రింట్ తీసి ఇస్తారు. దానిలో ఫిలప్ చేసి ఇవ్వండి, మేము అన్నీ అప్లై చేస్తామని చెప్పేసి అంటారు కాలేజ్ వాళ్ళు. సో మీకు తెలియకుండా కేటగిరీ దగ్గర మీ పక్కన ఫ్రెండ్ ఏదైతే రాస్తాడో మీరు కూడా అదే రాస్తారు. చాలామంది స్టూడెంట్స్కి వాళ్ళకి సంబంధించిన కేటగిరీలు ఏంటో తెలియదు. ఎస్సీ ఎస్టీ ఓపెన్ కేటగిరీ అంటే వాళ్ళకి తెలుస్తుంది. బట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కానీ ఓబీసీ ఎన్సీఎల్ కానీ పెట్టాలంటే కాస్త కన్ఫ్యూషన్ ఉంటుందన్నమాట. ఎవరు ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవాలి, ఎవరు ఓబీసీ ఎన్సీఎల్ పెట్టుకోవాలి అనేది చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది. బీసీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో స్టేట్ గవర్నమెంట్లో బీసీఏ బీసీడిఈ ఈ బీసీ కేటగిరీలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఓబీసీ ఎన్సీఎల్ కిందకి వస్తారు. సో మీరు ఓబీసీ ఎన్సీఎల్ పెట్టుకోవాలి. అండ్ అలాగే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్కమ్ అనేది బిలో 8 lakh ఉన్నా, లేదా ల్యాండ్ అనేది బిలో 5 acres ఉన్నా, సో మీకు ఈడబ్ల్యూఎస్ వర్తిస్తుంది, మీకు ఈడబ్ల్యూఎస్ వస్తుంది అనుకుంటేనే ఈడబ్ల్యూఎస్ పైన క్లిక్ చేయండి. కేటగిరీ కింద ఈడబ్ల్యూఎస్ పెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవడం వల్ల 10% రిజర్వేషన్ ఉంటుంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్కి. రైట్, అర్థమన్నా? ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రమే ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా ఎవరు పెట్టుకోవాలి చెప్పాను, కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. సో ఆర్థికంగా వెనకబడిన తరగతిలో చెందినటువంటి స్టూడెంట్స్ అని అర్థం. రైట్, సో ఎవరు వాళ్ళు? ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు మాత్రమే. నేను ఎస్సీ కేటగిరీ, నేను ఆర్థికంగా వెనకబడి ఉన్నాను, నేను ఈడబ్ల్యూఎస్ పెట్టుకుంటాను అంటే కుదరదు. నేను ఎస్టీ కేటగిరీ, ఆర్థికంగా వెనకబడి ఉన్నాను, ఈడబ్ల్యూఎస్ పెట్టుకుంటానంటే కుదరదు. నేను బీసీ కేటగిరీ, నేను ఆర్థికంగా వెనకబడి ఉన్నాను అంటే ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవచ్చు అంటే కుదరదు. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ తీసుకోండి. ఈడబ్ల్యూఎస్ వస్తుంది అనుకుంటేనే ఈడబ్ల్యూఎస్ పెట్టుకోండి. మీకు కన్ఫ్యూజన్ ఉంటే మీ పేరెంట్స్తో మాట్లాడుకోండి. మీ పేరెంట్స్కి కూడా తెలియకపోతే చదువుకున్న వాళ్ళతో, మీ ఊరిలో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా చదువుకున్న వాళ్ళతో డిస్కస్ చేసుకోండి. రైట్, సో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోవాలి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. మీకు వస్తుంది అనుకుంటే ఈడబ్ల్యూఎస్ పెట్టుకోండి, అదర్వైజ్ ఈడబ్ల్యూఎస్ కూడా పెట్టుకోకండి. చాలా కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ అప్లై చేసేటప్పుడు ఏదైతే కేటగిరీ మీద క్లిక్ చేస్తారో సెషన్ 2కి అదే కేటగిరీ ఉంటుంది, జేఈ అడ్వాన్స్డ్కి అదే కేటగిరీ ఉంటుంది, కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు అదే కేటగిరీ ఉంటుంది. కౌన్సిలింగ్లో మీరు ఆ డాక్యుమెంట్ ఇవ్వకపోతే, ఎందుకని మీకు ఈడబ్ల్యూఎస్ పెట్టారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఈడబ్ల్యూఎస్లోనే మీకు ర్యాంక్ వస్తుంది. ఏ కేటగిరీకి సంబంధించి ఆ కేటగిరీకి సంబంధించిన ర్యాంక్ మాత్రమే అలాట్ చేస్తుంది సిస్టమ్ మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత. నేను ఈడబ్ల్యూఎస్ కాదు, ఓపెన్ కేటగిరీ, నాకు ర్యాంక్ మార్చండి అంటే కౌన్సిలింగ్లో మార్చరిగా. అర్థమవుతుందా? సో నిన్ను ఓపెన్ కేటగిరీలో తీసుకెళ్తారు. నీకు వచ్చిన సిఆర్ఎల్ ర్యాంక్ ప్రకారం
సీట్లు అయితే అలాట్ చేస్తారు. అప్పుడు కాంపిటీషన్ పెరిగిపోతుంది. సో ఇది మీకు ఇప్పుడు అర్థం కాదు, రేపు కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. సో బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్, బివేర్ ఆఫ్ ఇట్. అర్థమైందా? ఇక ఎస్సీ ఎస్టీ కేటగిరీ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేస్తారు. ఎస్సీ వాళ్ళు ఎస్సీ అని పెడతారు, ఎస్టీ వాళ్ళు ఎస్టీ అని పెడతారు, రైట్. అండ్ ముఖ్యంగా పీడబ్ల్యూడి కేటగిరీ, పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిజేబిలిటీ. పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరైతే ఉన్నారో, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటాం కదా, మీ దగ్గర గవర్నమెంట్ ఇచ్చిన డాక్యుమెంట్ ఉందా లేదా చూసుకోండి. పీడబ్ల్యూడి పెట్టాలంటే మినిమం 40% ఉండాలి. పీడబ్ల్యూడి అంటే డెఫిషియన్సీ అనేది, డిజేబిలిటీ అనేది మినిమం 40% ఉండాలి. అది చూసుకోండి మీ డాక్యుమెంట్లో ఎంత ఉందనేది. సివియర్ అని ఉందా, ఓకేనా, ఎక్స్ట్రీమ్డ్ అని ఉందా, లేదా 40% ఉందా, 70 ఉందా, 80 ఉందా, అట్లా చూసుకోండి, రైట్. దాన్ని బేస్ చేసుకొని మాత్రం మీరు పీడబ్ల్యూడి పెట్టుకోవాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడి పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే జేఈ మెయిన్స్లో చాలా తక్కువ పర్సెంటేజ్కే కట్ ఆఫ్ ఉంటుంది. 0.00957 అలా పర్సెంటేజ్ ఉంటుంది కట్ ఆఫ్ పర్సెంటేజ్. సో కాబట్టి మీకు ఒక 30-40% వచ్చినా మీరు సీట్లకి ఏం చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి పీడబ్ల్యూడి స్టూడెంట్స్కి. అర్థవుతుందా? సో కాబట్టి పీడబ్ల్యూడి కేటగిరీ ఉంటే పెట్టుకోండి. సో ఎలాంటి ఫేక్ అయితే క్రియేట్ చేయకండి. లాస్ట్ ఇయర్ చాలామందికి ఇబ్బందులు కలిగాయి. సో ఎందుకని చెప్తున్నానంటే లైవ్గా నేను మెంటర్షిప్ చేశాను కాబట్టి చాలామంది స్టూడెంట్స్ నన్ను కాంటాక్ట్ అయ్యారు, కమ్యూనికేట్ చేశారు నాతో. దాదాపు 3 months అసోసియేట్ అవుతూ ట్రావెల్ చేశారు కాబట్టి వాళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు పడ్డటువంటి టెన్షన్ కానీ, వాళ్ళకి ఉన్నటువంటి మొత్తం నేను లైవ్లో చూశాను అనమాట. కాబట్టి చెప్తున్నాను, ఎవరు కూడా మీరు కష్టపడి ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి, కానీ ఎలాంటివి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించకండి, ఏది పీడబ్ల్యూడికి సంబంధించి ముఖ్యంగా, రైట్నా. అలాంటివి చేస్తారని కాదు, బట్ ఇన్ కేసు ఒకవేళ మీకున్న అది రియల్గా పీడబ్ల్యూడికి సంబంధించిందేనా కాదా తెలుసుకొని మాత్రమే డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుంటేనే యూ కెన్. లేకుంటే మీకు మళ్ళీ వెరిఫికేషన్స్ ఉంటాయి, ఫిజికల్ వెరిఫికేషన్స్ ఉంటాయి. పీడబ్ల్యూడి వెరిఫికేషన్ డాక్టర్స్ చేత వెరిఫై చేస్తారు సీట్లు వచ్చినప్పుడు, అండ్ సీట్ ఇచ్చేటప్పుడు వెరిఫై చేస్తారు, మళ్ళీ కాలేజీలో జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా వెరిఫై చేస్తారు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, అర్థమైందా? సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఇవ్వడం. యాక్చువల్ లైవ్లోకి వచ్చాను 3 times కూడా అది ఇంటరప్ట్ అవుతుంది నేను నుంచి ఎందుకు. సో జేఈ మెయిన్ 2025 తేదీలను జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ 10 రోజుల్లో ప్రకటించనుంది. జాతీయ విద్యా సంస్థల్లో బీటెక్ సీట్ల భర్తీకి ఏటా జేఈ మెయిన్ను 2 విడతలుగా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలి విడత పరీక్షలు జనవరి 20 తర్వాత మొదలవుతాయి. సో జనవరి 20 తర్వాత సెషన్ 1 పరీక్షలు మొదలవుతాయని చెప్పేసి అంటున్నారు. అండ్ ఆ తర్వాత గత 2 ఏళ్లుగా జనవరి 24వ తేదీ నుంచి తొలి విడత పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. నిర్దేశిత క్యాలెండర్ ఉండేలా చూస్తామని గతంలో ఎన్టీఏ ప్రకటించిన నేపథ్యంలో ఈసారి కూడా జనవరి 24 నుంచే పరీక్షలు మొదలు కావచ్చని విద్యార్థులు భావిస్తున్నారు. సిబిఎస్ఈ పరీక్షలు కూడా గత 2 ఏళ్ల నుంచి ఫిబ్రవరి 15న ప్రారంభమవుతున్నాయి. అందువల్ల ఆ పరీక్షలకు కూడా సన్నద్ధం అయ్యేందుకు వీలుగా జేఈ మెయిన్ మొదటి తేదీలను ఖరారు చేయనున్నారని తెలుస్తుంది. రెండో విడత పరీక్షలు ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభిస్తారు. జేఈ మెయిన్కు దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి 1.25 1,25,000 మంది స్టూడెంట్స్ తెలుగు విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు. నవంబర్ నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. సో ఇది మనకి ఇచ్చినటువంటి పేపర్ స్టేట్మెంట్ అనమాట. సో ఈ స్టేట్మెంట్ చెప్పడం నా ఇంటెన్షన్ కాదు, కానీ నేను ఇప్పటిదాకా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో కేటగిరీకి సంబంధించి దానికోసం మీకు చెప్పడం జరిగిందనమాట. సో ఎవరికైనా ఈ అప్లై చేసేటప్పుడు మీకు ఇబ్బందులు ఎదురైనా లేదా కేటగిరీ ఇష్యూస్ ఉన్నా మీరు దానికి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే అండ్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి నుంచి మొదలుపెట్టి ఎగ్జామ్ అయిపోయేంత వరకు, సెషన్ 2 ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, నాతో లైవ్లో మాట్లాడాలి అంటే, డైరెక్ట్గా మాట్లాడాలి అంటే, సో మీరు ఇక్కడ నేను నా నంబర్ ప్రొవైడ్ చేస్తాను, బట్ అది పెయిడ్ అనమాట. మీరు ఆ నెంబర్ తీసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే, అంతేగాని మాటి కాల్స్ చేయకండి. మీరు ఖచ్చితంగా నేను గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాను. ఎవరైతే దీన్ని గైడెన్స్ అనుకోండి, నా గైడెన్స్ కావాలనుకుంటే ముఖ్యంగా ఓపెన్ కేటగిరీ కావచ్చు, ఓబీసీ ఎన్సీలు కావచ్చు, ఈడబ్ల్యూఎస్, మీకు ఎక్కడ అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకోవాలి, ఎప్పటిలోపు తీసుకోవాలి, ఏ డేట్ ఉండాలి, ఎవరిని సంప్రదించాలి, ఇవన్నీ కూడా అప్ టు మీకు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా నాతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ మీకు ఇస్తాను. సో కాంటాక్ట్ అయితే సో నేను మీకు ఎప్పుడు డౌట్ ఉంటే అప్పుడు మాకు వాట్సాప్ చేయొచ్చు, లేదా పర్సనల్గా కాల్ చేయొచ్చు, విషయాలు అడిగి తెలుసుకోవచ్చు. మీరు తప్పులు చేయకుండా, మీ పిల్లవాడు మీ పాప మిస్టేక్స్ చేయకుండా హ్యాపీగా ఎగ్జామ్స్ రాసుకోవడానికి, అంటే ఇక్కడ కేటగిరీ మిస్టేక్స్ పడవచ్చు, లేదా డాక్యుమెంట్ ఇష్యూస్ రావచ్చు,
అండ్ డాక్యుమెంట్స్లో మిస్టేక్స్ ఉండొచ్చు, వాటిని ఎలా సరి చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి అనే దాన్ని బేస్ చేసుకొని నేనైతే మీకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. రైట్. సో ఇది ఎప్పటి వరకు జరుగుతుంది? ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీకు అప్ టు మళ్ళీ మనం సెషన్ 2 ఏమో ఏప్రిల్లో అయిపోతే, అండ్ జూన్ మే నెలలోనేమో అడ్వాన్స్డ్ జరుగుతుంది. అడ్వాన్స్డ్ ఎగ్జామ్ వరకు కూడా ఈ ఇయర్ మీరు ఇప్పుడు నాకు ఏదైతే పేమెంట్ చేస్తున్నారో అది మీకు వ్యాలిడ్గా ఉంటుందన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ 1000 రూపీస్ 1000 రూపీస్ని ఆర్ఎస్ 1000 రూపీస్ ఫోన్పే చేయండి లేదా గూగుల్ పే చేయండి. ఫోన్పే ఆర్ గూగుల్ పే. సో నెంబర్ ఇస్తాను 9949088091 9949088091. ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మళ్ళీ ఇదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టండి. సో ఇదే నెంబర్కి బై వాట్సాప్, త్రూ వాట్సాప్ ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ షేర్ చేయండి. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 1000 రూపీస్ ఫోన్పే చేసింది లేదా గూగుల్ పే చేసింది. నేను మీ నెంబర్ సేవ్ చేసుకుంటాను, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను, అండ్ మీ నేమ్ నేను రిజిస్టర్ చేసుకుంటాను. మీరు ఫోన్ చేసినప్పుడు నాకు వస్తుంది కాబట్టి ఆ నేమ్ ఉన్న వాళ్ళది మాత్రమే నేను కాల్ అటెంప్ట్ చేస్తాను అనమాట. అర్థమవుతుందా? సో దీనికోసం మీకు ఖచ్చితంగా మీకు గైడెన్స్ కావాలి. చిన్నదే కదా అని అనుకోవద్దు. చాలామంది పొరపాట్లు చేసి మంచి మంచి ర్యాంకులు తెచ్చుకుని కూడా మిస్టేక్స్ చేయడం వల్ల సీట్లు కోల్పోయిన వాళ్ళు ఉదంతాలు చాలా ఉన్నాయి. కావాలంటే మీ సీనియర్స్ని అడగండి, అండ్ మీ చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు ఆల్రెడీ అటెంప్ట్ చేస్తుంటే వాళ్ళు కూడా కనుక్కోండి. సో మీకు ఆ పరిస్థితి రాకూడదు. సో నేను కూడా ఓపెన్గా నెంబర్ ఇచ్చేసాను అనుకోండి, సో కంప్లీట్గా అది నేను 24 గంటలు కస్టమర్ కేర్ లాగా మాట్లాడలేను. నా ప్రొఫెషనల్ నాకు ఉండింది, నా పనులు నాకు ఉన్నాయి, అవన్నీ చక్కబెట్టుకొని నేను మీతో మాట్లాడాలి కాబట్టి. సో ఇంకా ఇలాంటివి ఎవరిని అడగాలో తెలియదు కాబట్టి మీకు, సో అందుకోసం నేనైతే మీకు ఈ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా 1000 రూపీస్ ఫోన్పే లేదా గూగుల్ పే చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, నాతో పర్సనల్గా మాట్లాడవచ్చు. రైట్. దీనైతే యూజ్ చేసుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూజ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.